మధ్యాహ్నం 1 o'clock అవుతుందంటే టైం ఎంత అవుతుంది అనేసి చూపించినాము. 13 దగ్గరికి వెళ్ళిపోతుంది. 2 అయింది కాబట్టి 2 దగ్గరికి వెళ్ళిపోతుంది. 2 అంటే 14 దగ్గరికి వెళ్ళిపోతుంది. 14 అంటే అవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 14 దగ్గర ఉంటుంది అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ మన మినిట్స్ హ్యాండ్ సార్. ఇది లాస్ట్లో నేను మినిట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే 24 అవర్స్కి మినిట్స్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి మినిట్స్ని కామన్గా పెట్టుకున్నాము. ఇది మినిట్స్ ఏంటంటే 5 మినిట్స్ అని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన ఈ మినిట్ మినిట్స్ అయితే ఇప్పుడు ఇది 12 దగ్గరకు ఉందంటే 1 hour అయిందని అర్థం. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు 2 o'clock అవుతుంది కాబట్టి ఇది మనకి 14 దగ్గర ఉండిపోతుంది. 5 minutesకి 60 minutes. ఇది ఒక రౌండ్ తిరిగినప్పుడు 60 minutes అయిపోతుంది అని చెప్పి ఇది ఒక 1 hour అని క్యాలిక్యులేషన్ అని చెప్పాలి. తర్వాత 1 దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని మినిట్స్ అయినట్టు, 1 దగ్గర ఉంది కాబట్టి 5 minutes అయిపోయారు. 2 దగ్గరికి వెళ్ళినప్పుడు 10 minutes అయింది అనేసి మినిట్స్ క్యాలిక్యులేషన్ కూడా మనకు తెలిసేలాగా